నెల్లూరు జిల్లా కావలిపట్టణం గత 3 రోజులుగా చెత్తమయంగా మారిపోయింది. ఏ వీధిలో చూసినా పేరుకుపోయిన చెత్తా చెదారాలు, కుళ్లిన వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోంది. దీనికి తోడు దీపావళి పండుగ కావడంతో చెత్త మరింత పెరిగిపోయింది. వాస్తవంగా ఆదివారం కార్మికులకు సెలవు ఉంది. కానీ సోమవారం సెలవు ఇవ్వడంతో 3 రోజులు చెత్త పేరుకుపోయింది. కావలిపట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కానొస్తోంది. పట్టణంలోని 40 వార్డుల్లో 4 డివిజన్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. కానీ ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. మిగిలిన 3 డివిజన్లలో సచివాలయం సిబ్బందితో పని కానిచ్చేస్తున్నారు. వీరికి అనుభవం లేక నిర్వహణ తూతూ మంత్రంగా చేస్తున్నారు. కావలిపట్టణ విస్తీర్ణం రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం 300 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో అవుట్ సోర్సింగ్ 220 మంది ఉండగా మరో 60 మంది డైలీ కార్మికులు ఉన్నారు. వీరిలో డ్రైవర్లు, వివిధ సెక్షన్లలో సేవలందించేందుకు 80 మంది ఉన్నారు. మిగిలిన 240 మందే నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. దీంతో పనులు చేసే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోపక్క చెత్త సేకరించేందుకు 6 ట్రాక్టర్లు, చెత్త డబ్బాలు పెట్టే 3 లారీలు మాత్రమే పనిచేస్తున్నాయి. మరో 6 క్లాప్ ఆటోలు నిలిచిపోయాయి. ఆ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడంతో అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే పుష్ కార్డ్స్ 90 ఉండగా వీటిలో 40 నుంచి 50 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తుండటంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇకనైనా పారిశుద్ధ్యం నిర్వహణలో మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.